హాయ్ ఫ్రెండ్స్, అతి త్వరలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి గ్రూప్ 2 ఎగ్జామ్ నిర్వహించబడుతున్నటువంటి నేపథ్యంలో మన ఏకలవ్య విద్యార్థులు అత్యధిక స్కోర్ సాధించాలనే లక్ష్యంతో ప్రారంభించినటువంటి ఏకలవ్య సిరీస్కి స్వాగతం. ఈరోజు నేను ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 ఎగ్జామ్లో 2024 ఇంపార్టెంట్ సమ్మిట్స్ మీద, అంటే సదస్సులు సమావేశాల మీద ఏ విధంగా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ఈ సమ్మిట్స్లో అతి ప్రధానమైనటువంటి 20 సమ్మిట్స్ మీకు చెప్తానండి. ఆ 20 సమ్మిట్స్ మాత్రం తప్పనిసరిగా మీరు చూసుకున్న తర్వాతే మిగిలిన అంశాలు మీరు చూసుకోండి. మిత్రులారా, మన ఏకలవ్య మెటీరియల్ అత్యంత శాస్త్రీయమైనది అనే విషయం మీకు అందరికీ తెలిసిందే. గ్రూప్ 3 ఎగ్జామ్లో అత్యధికంగా మన బుక్ నుంచే, ఏకలవ్య బుక్ నుంచే హయ్యెస్ట్ స్కోర్ రావడం జరిగిందనే విషయం కూడా మీకు తెలిసిందే. అందువల్ల తప్పనిసరిగా ఎక్కువ మంది పిల్లలకి, గ్రామీణ విద్యార్థులు కూడా మన ఏకలవ్య మెటీరియల్ గురించి తెలిసే విధంగా మీరు తప్పనిసరిగా దయచేసి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఎవరికైనా ఫ్రీగా డైలీ కరెంట్ అఫైర్స్ మీరు చదువుకోవాలనుకుంటే తప్పనిసరిగా ప్లేస్టోర్ నుంచి గాంధీవం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, లేదా డిస్క్రిప్షన్లో ఆ గాంధీవం యాప్ లింక్ ఇస్తున్నాను, దాని ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోండి. అంతేకాకుండా మా దగ్గర మీరు ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే 9949449941కి నాకు వాట్సాప్లో మీ పేరు పంపించండి. నేను ఎన్రోల్ చేసుకొని మీకు డైలీ కరెంట్ అఫైర్స్ పంపిస్తాను. ఎవరికైనా బుక్ కావాలనుకుంటే ఇయర్ బుక్ 2024 కంప్లీట్ ఇయర్ బుక్ కానీ, లేకపోతే 2024 జనవరి నుంచి నవంబర్ ఉన్నటువంటి బుక్ కానీ మీకు కావాలనుకుంటే 9949449941కి మీరు కాల్ చేసి మీరు దాని సంగతి విషయాలు తెలుసుకోవచ్చు. నెక్స్ట్, ఈరోజు మనం ప్రధానంగా గుర్తుంచుకోవాల్సినటువంటి సమ్మిట్స్ గురించి, 20 సమ్మిట్స్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. దీనిలో ప్రధానంగా మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే, ఈ మధ్యకాలంలోనే బ్రిక్స్ సదస్సు జరిగింది. బ్రిక్స్ 2024 సమావేశం నిర్వహించబడింది. అందువలన ఈ బ్రిక్స్ సమావేశం గురించి మనం తప్పనిసరిగా ప్రశ్నలు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బ్రిక్స్ సమావేశం, ఈ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం 2024 ఎక్కడ నిర్వహించబడింది అంటే, రష్యాలోని కజిన్ అనే ప్రాంతంలో నిర్వహించబడింది. దీనికి రష్యా అధ్యక్షుడైనటువంటి వ్లాదిమిర్ పుతిన్ గారు అధ్యక్ష వహించారు. 2024 బ్రిక్స్ సమావేశం అనేది ఇప్పుడు జరిగినటువంటి 16వ సమావేశం. నెక్స్ట్ సమావేశం అంటే బ్రిక్స్ యొక్క 17వ సమావేశం అనేది 2025లో, అంటే నెక్స్ట్ ఇయర్ బ్రెజిల్ దేశంలో నిర్వహించబడుతుంటుంది. ఈ సంవత్సరం అంటే 16వ సమావేశం అయినటువంటి బ్రిక్స్ 2024 సదస్సు అనేది 2024 అక్టోబర్ 22 నుంచి 24 వరకు నిర్వహించబడింది. అంటే అత్యంత రీసెంట్గా నిర్వహించబడింది కాబట్టి తప్పనిసరిగా దీని మీద క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. ఇది బ్రిక్స్లో ప్రస్తుతం ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయి? ఈ మధ్యకాలంలోనే నూతన సభ్య దేశాలు కూడా చేరడం జరిగింది. అందువలన నూతన సభ్యదేశాల చేరికతో బ్రిక్స్లో ప్రస్తుతం ఉన్నటువంటి సభ్యదేశాల సంఖ్య ఎంత అంటే 9. ఈ 9 దేశాలు ఏంటంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. ఇవి ఆల్రెడీ ఉన్నటువంటి దేశాలు. ఇవి కాకుండా కొత్త దేశాలైనటువంటి ఇరాన్, ఈజిప్ట్, ఇథియోపియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఈ నాలుగు దేశాలు కలిసే కాబట్టి మొత్తం 9 దేశాలు ఉన్నాయన్నమాట. ఈ బ్రిక్స్ సమూహంలోని విద్యా సంస్థల కోసం ఒక ప్రత్యేకమైనటువంటి ర్యాంకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని బ్రిక్స్ విద్యామంత్రులందరూ కూడా ఈ సమావేశంలో నిర్ణయించుకోవడం జరిగింది. దాని పేరు ఏం పేరంటే బ్రిక్స్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ వ్యవస్థ. బ్రిక్స్ యూనివర్సిటీ ర్యాంకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించుకోవడం జరిగింది. అంతేకాకుండా బ్రిక్స్ 2024లో పాల్గొన్నటువంటి వేరు దేశాధినేతల గురించి 275 పేజీలు మీకు టేబులర్ ఫార్మ్లో ఇచ్చాను. బ్రెజిల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్రిక్స్ దేశం, దాని రాజధాని, దాని కరెన్సీ, ఈ బ్రిక్స్ సమావేశం 2024కి ఎవరు ప్రాతినిధ్యం వహించారు, ఆ ప్రాతినిధ్యం వహించిన వారు పదవి ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెజిల్ తీసుకుంటే దాని రాజధాని బ్రెజిలియా, కరెన్సీ బ్రెజిలియన్ రియల్, ప్రాతినిధ్యం వహించేవారు లూయిజ్ ఇనాసియా లులా డి సిల్వా, ఈయన బ్రెజిల్ అధ్యక్షుడు. అలాగే రష్యా రాజధాని మాస్కో, కరెన్సీ రష్యన్ రూబుల్. అలాగే దాన్ని ప్రాతినిధ్యం వహించిన వారు వ్లాదిమిర్ పుతిన్, ఆయన రష్యా అధ్యక్షుడు. అలాగే ఇండియా రాజధాని న్యూఢిల్లీ, కరెన్సీ రూపాయి అండ్ ప్రాతినిధ్యం వహించిన వారు నరేంద్ర మోడీ, ఆయన భారత ప్రధానమంత్రి. అలాగే చైనా యొక్క రాజధాని బీజింగ్, కరెన్సీ ఈ మధ్యకాలంలో సాధారణంగా చైనీస్ యువాన్ అని పిలుస్తుంటాం, దాన్నే కొద్దిగా మార్పులు చేసి రెన్బిన్పి అనేటటువంటి పేరుగా దీన్ని మార్చడం జరిగింది. అలాగే దానికి ప్రాతినిధ్యం వచ్చిన వారిని ఎవరంటే క్సీ జిన్పింగ్ గారు, ఆయన చైనా యొక్క అధ్యక్షుడు. అలాగే సౌత్ ఆఫ్రికా యొక్క క్యాపిటల్ ప్రిటోరియా, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ప్రిటోరియా, లెజిస్లేటివ్ క్యాపిటల్ కేప్ టౌన్, అలాగే జ్యుడిషియల్ క్యాపిటల్ ఏంటంటే బ్లో యామ్ పోంటినా. అలాగే దీని యొక్క కరెన్సీ సౌత్ ఆఫ్రికన్ ర్యాండ్. దానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్ళు ఎవరంటే సిరిల్ రామఫోజా, ఆయన సౌత్ ఆఫ్రికా ప్రెసిడెంట్ అధ్యక్షుడు అనమాట. అలాగే ఈజిప్ట్ యొక్క రాజధాని కైరో, దాని కరెన్సీ ఈజిప్టియన్ పౌండ్,
దానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్ళు ఎవరంటే ముస్తఫా కమల్ మల్డౌలి. అలాగే ఆయన ఈజిప్ట్ యొక్క ప్రధానమంత్రి అనమాట. అలాగే ఇథియోపియా క్యాపిటల్ అడ్డిస్ అబాబా, దాని కరెన్సీ ఇథియోపియన్ బిర్. దానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వారు అబై అహ్మద్. అలాగే ఆయన అబే అహ్మద్ గారు ఇథియోపియా ప్రధానమంత్రి గారు. అలాగే ఇరాన్ యొక్క క్యాపిటల్ టెహరాన్, దాని కరెన్సీ ఇరానియన్ రియల్. దానికి ప్రాతినిధ్యం వహించిన వారు ఏమంటే మౌసద్ పెజెస్కియాన్, ఆయన ఇరాన్ అధ్యక్షుడు. అలాగే యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, దీని క్యాపిటల్ అబుదాబి, దీని కరెన్సీ యుఏఈ దిర్హం. ఆయన ఆ దేశం నుంచి ప్రాతినిధ్యం వస్తున్న వాళ్ళు ఎవరంటే మొహమ్మద్ బిన్ జయేద్ అల్ నహ్యాన్, ఆయన యుఏఈ ప్రస్తుత అధ్యక్షుడు అనమాట. ఇది బ్రిక్స్ దేశాల గురించి బ్రాడ్గా మనం తెలుసుకోవాల్సింది. అలాగే బ్రిక్స్ సమూహం గురించి కొన్ని విషయాలు మీకు చెప్తాను. అంటే బ్యాక్గ్రౌండ్, జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో బ్రిక్స్ సమూహం ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? 2006 సెప్టెంబర్లో ఏర్పాటు చేయబడింది. బ్రిక్స్ మొదటి సమావేశం అనేది 2009 జూన్ 16వ తేదీన ఏర్పాటు చేయబడింది. ఏ సమావేశమైనటువంటి 5 దేశాల నాయకులు చర్చల ఫలితంగా బ్రిక్స్ సమూహం ఏర్పాటు చేయబడింది అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ బ్రిక్స్ సమావేశం ఏర్పాటు అయినప్పుడే బ్రిక్స్ అనేటటువంటి గ్రూప్ ఏర్పాటైందనమాట. అది ఏ సమావేశం అంటే యుఎన్జిఏ యొక్క 61వ సమావేశం. యుఎన్జిఏ యొక్క 61వ సమావేశం. అంటే యుఎన్జిఏ అంటే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ. బ్రిక్స్ ప్రధాన కార్యాలయం ప్రస్తుతం ఎక్కడుంది అంటే చైనాలోని షాంఘైలో ఉంది. బ్రిక్స్ దేశాల యొక్క మొదటి సమావేశం అనేది ఆల్రెడీ చెప్పాను కదండి, 2009 జూన్ 16వ తేదీన ఏర్పాటు చేయబడింది. మొదటి బ్రిక్స్ సమావేశం అనేది రష్యాలోని ఎకటెరిన్బర్గ్లో ఏర్పాటు చేయబడింది అనమాట. ఓకే, అలాగే ఇక్కడ ఎస్సీఓ గురించి కూడా ఈ మధ్యకాలంలో ఎస్సీఓ సిహెచ్జి సమావేశం కూడా జరిగింది. దానికి సంబంధించిన విషయాలను కూడా మనం నెక్స్ట్ అంశంలో చదువుకోవాలి. దాని మన బుద్ధిగా బ్రిక్స్ గురించి కూడా కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. బ్రిక్స్ దేశాల సమూహం అనేది అంటే బ్రిక్ అనే దేశాల సమూహంగా ఉండేది. ఇది బ్రిక్స్ దేశాల సమూహంగా 2010లో ఏర్పాటైంది. ఎందువల్లంటే బ్రిక్కి అదనంగా దక్షిణాఫ్రికా చేరింది కాబట్టి బ్రిక్స్ అనేటటువంటి దేశాల సమూహంగా ఏర్పాటైంది. అయితే ఇక్కడ మీకు ఇంకో మరో గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే బ్రిక్ అనేటటువంటి పదాన్ని ప్రతిపాదించినటువంటి వ్యక్తి ఎవరు అని అంటే 2001లో గోల్డ్మెన్ సాచ్ అనేటటువంటి సంస్థకు చెందినటువంటి జిమ్ ఓ నీల్. ఈ జిమ్ ఓ నీల్ అనేటటువంటి వ్యక్తి బ్రిక్ అనేటటువంటి పదాన్ని చెప్పాడు. అంటే ఈ బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా 4 దేశాలు కలిస్తే ఒక సమూహం ఏర్పడుతుంది. దీన్ని బ్రిక్ అనేటువంటి పేరుతో ఆయనే సంబోధించారు. అదే ఇప్పుడు కంటిన్యూ అవుతుందన్నమాట. ఈ మధ్యకాలంలోనే బ్రిక్స్ దేశాలన్నీ కలిపి ఒక డెవలప్మెంటల్ బ్యాంక్ను ప్రారంభించాయి. ఆ డెవలప్మెంటల్ బ్యాంక్ యొక్క ప్రధాన కార్యాలయం అనేది చైనాలోని షాంఘైలో ఉందన్నమాట. ఓకే, ఇది బ్రిక్స్కి సంబంధించి మనం గుర్తుంచుకోవాల్సిన అంశం. ఇప్పుడు నెక్స్ట్ మరొక అంశంలోకి వెళ్దాం. 276 పేజీలో ఒక ప్రధాన అంశాన్ని మీకు ఇచ్చాను. అది ఏంటంటే 276. ఆ అంశం ఏంటంటే ఎస్సీఓ సిహెచ్జి సమావేశం, అంటే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ యొక్క సమావేశం 2024 సమావేశం కూడా ఈ మధ్య జరిగిందనమాట. దాని మీద ప్రశ్న ఎలా వస్తుందంటే ఎస్సీఓ 2024 సమావేశానికి భారతదేశం తరఫున ఎవరు పాల్గొన్నారంటే మన విదేశాంగ మంత్రి అయినటువంటి జైశంకర్ గారు పాల్గొన్నారు. ఎందువలన అంటే సాధారణంగా ఎస్సీఓ సమావేశానికి ప్రధానియే పాల్గొంటూ ఉంటారు. ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొవాలి. కానీ ఆ సమావేశం పాకిస్తాన్లో నిర్వహించబడింది. పాకిస్తాన్కి మన భారత ప్రధాని వెళ్ళడం ఇష్టం లేక విదేశాంగ మంత్రి అయినటువంటి జైశంకర్ గారిని ఆయన ప్రతినిధిగా పంపించడం జరిగిందనమాట. ఇది మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ప్రధాన అంశం. అయితే ఇక్కడ పాకిస్తాన్లో జరిగిందనే విషయం మాత్రం తప్పనిసరి గుర్తుంచుకోండి. ఇప్పుడు మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ ఎస్సీఓ సమావేశం పాకిస్తాన్లో నిర్వహించబడింది కదండి. ఆ సమావేశం ఏంటంటే ప్రభుత్వాధినేతల యొక్క సమావేశం, అంటే కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ అనమాట. కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్స్. ఈ కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ ఇప్పుడు ఇక్కడ మీకు ఒక విషయం క్లారిటీ ఇస్తానండి. ఈ ఎస్సీఓలో 2 రకాల సమావేశాలు జరుగుతాయి. ఆ 2 సమావేశాల్లో ఒకదాన్ని సిహెచ్జి అంటారు, ఇంకో దాన్ని సిహెచ్ఎస్ అంటారు. సిహెచ్జి అంటే అర్థం ఏంటంటే కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ అని అర్థం. అంటే ప్రభుత్వాధినేతల యొక్క సమావేశం. సాధారణంగా మన భారతదేశం నుంచి ప్రధాని దానికి పాల్గొంటూ ఉంటారు. అయితే మరో రకమైన సమావేశం జరుగుతుంది. అదేంటంటే సిహెచ్ఎస్. సిహెచ్ఎస్ అంటే అర్థం ఏంటంటే కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ స్టేట్. కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ స్టేట్. ఈ కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ స్టేట్లో మన భారతదేశం నుంచి దానికి కూడా ప్రధానే పార్టిసిపేట్ చేస్తుంటారు. కానీ మిగిలిన దేశాల్లో కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ స్టేట్స్
సమావేశానికి ఆ దేశాల యొక్క అధ్యక్షులు పాల్గొంటూ ఉంటారనమాట. ఓకే, ఆ డిఫరెన్స్ అనేది జాగ్రత్త చూసుకోండి. ఎస్సీఓ సమావేశాలు రెండు రకాలు, సిహెచ్జి సమావేశం, సిహెచ్ఎస్ సమావేశం. ఇప్పుడు పాకిస్తాన్లో నిర్వహించబడింది ఏది అంటే సిహెచ్జి సమావేశం, అంటే కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ ది గవర్నమెంట్స్. ఓకే, ఆ విషయాన్ని మీకు క్లారిటీ ఉండాలి. ఈ సిహెచ్జి సమావేశం ఎక్కడ జరిగింది అంటే పాకిస్తాన్లో 2024 అక్టోబర్ 15 నుంచి 16 వరకు జరిగింది. అందువలన అది రీసెంట్ సమ్మిట్ కాబట్టి దీని మీద తప్పనిసరిగా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. దీనికి రొటేషన్ పద్ధతిలో ఇచ్చేటటువంటి ఎస్సీఓ అధ్యక్షత స్థానమైనటువంటి పాకిస్తాన్కి ఆ రొటేషన్ పద్ధతిలో ప్రస్తుతం రావడం జరిగింది. అందుకనే దీనికి సమావేశానికి పాకిస్తాన్ దేశం అనేది అధ్యక్షత వహించడం జరిగిందనమాట. ఓకే, ఇది దీనికి సంబంధించిన అంశం. అలాగే కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్స్, ఆల్రెడీ సిహెచ్జి సమావేశం గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కదండి. సిహెచ్ఎస్ సమావేశం గురించి కూడా మాట్లాడతాను. సిహెచ్ఎస్ సమావేశం కూడా ఈ మధ్య జరిగింది. అదేంటి అంటే ఇక్కడ మీకు క్లారిటీ వచ్చింది కదండి. సిహెచ్జి, సిహెచ్ఎస్ రెండు కూడా ఎస్సీఓ సమావేశాలే, అంటే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ యొక్క సమావేశాల్లో రెండు రకాలు. సిహెచ్జి సమావేశం అనేది ప్రస్తుతం పాకిస్తాన్లో జరిగింది. సిహెచ్ఎస్ సమావేశం అనేది 2024 జూలై 3 నుంచి 4 మధ్యకాలంలో కజకిస్తాన్లోని ఆస్తానాలో జరిగింది. ఇక్కడ ఈ క్లారిటీ మీకు ఉండాలి. ఎస్సీఓ సమావేశం జరిగింది అనే విషయం మీకు తెలుస్తుంది. 2024లోనే రెండు సమావేశాలు జరిగాయి. ఒకటి సిహెచ్జి సమావేశం పాకిస్తాన్లో 2024 అక్టోబర్ 15 నుంచి 16 మధ్య జరిగింది. అదేవిధంగా ఎస్సీఓ యొక్క సిహెచ్ఎస్ సమావేశం అనేది 2024 జూలై 3 నుంచి 4 మధ్య కజకిస్తాన్లోని ఆస్తానాలో జరిగింది. ఈ రెండు క్లారిటీ అనేది మీకు కంపల్సరీగా ఉండాలి. క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చినా సరే మీరు ఆన్సర్ చేసే విధంగా ఇక క్లారిటీ ఉండాలి. అదేవిధంగా ఇక్కడ మీ ఇంకొక ప్రధాన అంశం ఏంటంటే సిహెచ్ఎస్ సమావేశం అనేది జరుగుతున్నప్పుడు ఒక థీమ్ని పెడుతూ ఉంటారనమాట. 2024 జూలైలో నిర్వహించబడినటువంటి ఈ ఎస్సీఓ సిహెచ్ఎస్ 2024 సమావేశం, సిహెచ్ఎస్ సమావేశం ఎక్కడ జరిగిందండి? మనకు ఆ క్లారిటీ మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. ఇది సిహెచ్ఎస్ సమావేశం అనేది కజకిస్తాన్లోని ఆస్తానాలో జరిగింది. కజకిస్తాన్లోని ఆస్తానాలో జరిగినటువంటి ఎస్సీఓ సిహెచ్ఎస్ 2024 సమ్మిట్ అనేది ఏ థీమ్తో నిర్వహించబడింది అనే క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. ఆ థీమ్ ఏంటి అంటే స్ట్రెంగ్థనింగ్ మల్టీలేటరల్ డైలాగ్, స్ట్రైవింగ్ టువర్డ్స్ ఏ సస్టైనబుల్ పీస్ అండ్ ప్రాస్పరిటీ. ఓకేనండి, ఇక్కడ మీకు ఆల్రెడీ ఇచ్చాను 2076 పేజీలో, జాగ్రత్తగా మీరు చూసుకోండి. 276 పేజీలో ఆ ఎస్సీఓ సమావేశం యొక్క థీమ్ ఇచ్చాను. ఆ థీమ్ను మాత్రం జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఓకే, సరే. ఇక్కడ ఇంకొక ప్రధాన అంశం ఏంటంటే ఈ ఎస్సీఓ సమావేశం 2023లో ఇరాన్ చేరింది అనుకోండి. సరే, దీని విర్చువల్ మోడ్లో వస్తూ ఉంటుంది. ఎస్సీఓ అంటే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషను. ఇది 2001 జూన్ 15వ తేదీన ఏర్పాటు చేయబడింది. దీని సెక్రటేరియట్ ఎక్కడుందంటే చైనాలోని బీజింగ్లో ఉంది. ప్రస్తుతం ఎస్సీఓ సమావేశం సభ్య దేశాల సంఖ్య 10 దేశాలు. ఎస్సీఓ అధికార భాషలు 2 ఉన్నాయి, ఒకటి చైనీస్, ఇంకోటి రష్యన్. ఎస్సీఓలో పూర్తి స్థాయి సభ్య దేశాల కింద భారతదేశం, పాకిస్తాన్ రెండు కూడా 2017 జూన్ 9వ తేదీ నిర్వహించబడినటువంటి ఆస్తానా సమావేశంలో జాయిన్ అవ్వడం జరిగిందనమాట. లాస్ట్ ఇయర్ అంటే 2023 సెప్టెంబర్లో భారతదేశం ఎస్సీఓ సమావేశానికి అధ్యక్షత వహించడం జరిగింది. ఈ పాయింట్లు మీరు తప్పనిసరిగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ మరొక విషయం చెప్తాను, అదేంటంటే ఏషియన్ ఇండియా సమ్మిట్. ఈ ఏషియన్ ఇండియా సమ్మిట్ గురించి చాలా రకాల ఎగ్జామ్లో చాలాసార్లు క్వశ్చన్ అడిగాడు. అందువల్ల దీని గురించి కూడా మనం తప్పనిసరి గుర్తుంచుకోవాలి. ఎందువల్లంటే ఈ మధ్య జరిగింది ఇది కూడా. ఆసియాన్ దేశాలతో ఇండియా సమావేశాన్ని ఏషియాన్ ఇండియా సమ్మిట్ అంటారనమాట. ఈ ఏషియాన్ ఇండియా సమ్మిట్ 2024కి భారతదేశం తరఫున ప్రధాని నరేంద్ర మోడీ గారే దానిలో పాల్గొన్నారు. ఇందుకే భారత ఆసియాన్ దేశాల యొక్క 2024 సమావేశం అనేది ఎక్కడ నిర్వహించారు అంటే లావో పీపుల్స్ డెమోక్రటిక్ రిపబ్లిక్లోని వియెంటియన్ అనే ప్రాంతంలో ఈ భారత ఏషియన్ సమావేశం అనేది నిర్వహించారు. ఈ భారత ఏషియన్ సమావేశం 2024 అనేది ఇప్పటివరకు నిర్వహించినటువంటి 21వ సమావేశం. నెక్స్ట్ ఈ ఏషియన్ ఇండియా సమిట్లో భాగంగానే మరొక సమిట్ కూడా జరుగుతుంటుంది సాధారణంగా. దాన్ని ఏమంటారంటే ఈస్ట్ ఏషియా సమావేశం అంటారు. ఈ ఈస్ట్ ఏషియా సమావేశం కూడా లావో పీడిఆర్లోనే అంటే లావోస్లోనే జరిగిందనమాట. ఓకే, లావోస్లో 21వ భారత ఏషియన్ సదస్సు అండ్
19వ ఈస్ట్ ఏషియా సదస్సు కూడా లావోస్లోనే జరిగిందనమాట. లావోస్ యొక్క కొత్త పేరు లావోపీడియార్. లావోపీడియార్ అంటే లావో పీపుల్స్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అని పూర్తి పేరు అనమాట. దీనిలోని వియెంటియన్ అనే ప్రాంతంలో ఈ సమావేశం జరిగింది. ఇప్పుడు లావోస్ ఇంతకీ ఎప్పుడు జరిగింది? 2024 అక్టోబర్ 10వ తేదీన జరిగింది. అందువల్ల ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది కూడా 2024 అక్టోబర్ 10వ తేదీన. ఇప్పుడు లావోస్ గురించి కొన్ని విషయాలు చెప్తాను. లావోస్ యొక్క రాజధాని వియెంటియన్. లావోస్ యొక్క రాష్ట్రపతి తాంగ్లాన్ సిసులిత్. లావోస్ యొక్క కరెన్సీ కిప్. ఓకే, ఇవి ఇప్పుడు ఈ ఏషియన్ ఇండియా సమ్మిట్ గురించి కరెంట్ అఫైర్స్ ఇది. కానీ దీనికి సంబంధించినటువంటి కొన్ని జనరల్ స్టడీస్ అంశాలు కూడా మీకు అందిస్తాను. ఇండియా ఏషియా సమావేశం అనేది ఎప్పుడు ప్రారంభించబడింది అంటే 1967 ఫిబ్రవరి 24వ తేదీన స్టార్ట్ అయ్యిందనమాట. ఈ ఏషియాలో నూతన సభ్య దేశంగా ఇటీవల ఒక దేశం చేరడానికి సభ్య దేశాలన్నీ కూడా ఆమోదం తెలియజేశాయి. ఆ దేశం ఏది అంటే ఈస్ట్ తైమూర్. ఈ ఏషియాలో ప్రస్తుతం 10 దేశాలు మాత్రమే సభ్యత్వాన్ని కలిగి ఉన్నాయి. ఆ దేశాలు ఏంటంటే సింగపూర్, బ్రూనై, మలేషియా, థాయిలాండ్, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, వియత్నాం, లావోస్, కాంబోడియా, మయన్మార్. ఒకసారి క్వశ్చన్ ఏమి అడిగాడంటే ఈ క్రింది వాణిలో ఏషియన్ సభ్యదేశం కానిది ఏది అని అడిగాడు. ఈ దేశాల్లోనే 3 ఇచ్చాడు, ఒకటి మాత్రం వేరేది ఇచ్చాడు అనమాట. అందువల్ల జాగ్రత్తగా ఇది కూడా గుర్తుంచుకోండి. ఏషియాలో ఉన్నటువంటి 10 సభ్య దేశాలు కూడా తప్పనిసరి గుర్తుంచుకోండి. 11వ సభ్య దేశంగా ఈస్ట్ తైమూర్ జాయిన్ అవుతుందన్నమాట. ఏషియాన్, ఏఎస్ఈఏఎన్. ఏషియాన్ అంటే అర్థం ఏంటి అంటే అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అనే దాన్ని ఏషియాన్ అని పిలుస్తారు. ఏషియన్ యొక్క హెడ్ క్వార్టర్స్ అయినటువంటి సెక్రటేరియట్ ఎక్కడుంది అంటే ఇండోనేషియాలోని జకార్తాలో ఉంది. ఈ ఏషియన్ ఎప్పుడు ఏర్పాటు చేయబడిందంటే 1967 ఆగస్టు 8న ఏర్పాటు చేయబడిందనమాట. ఓకే, ఇక్కడ ఏషియన్ గురించి ఆల్రెడీ ఇప్పుడు మాట్లాడుకున్నాం కదండి. ఏషియానికి అనుబంధంగా మరికొన్ని గ్రూపులు ఈ మధ్య ఫామ్ అయ్యాయి. ఆ గ్రూప్ ఏంటి అంటే ఏషియన్ +3 అని ఒక గ్రూపు, ఏషియన్ +6 అని మరో గ్రూపు, అలాగే ఏషియన్ +8 అని మరో గ్రూపు ఫామ్ అయ్యాయి. 3 విషయాలు చెప్పాను మీకు. ఏషియన్ గురించి ఆల్రెడీ మీకు చెప్పాను. ఏషియన్ కాకుండా ఏషియన్కు అనుబంధంగా ఉన్నటువంటి ఏషియన్ +3 అని ఒక గ్రూప్ ఉంది, ఏషియన్ +6 అని ఇంకో గ్రూప్ ఉంది, ఏషియన్ +8 అని మరో గ్రూప్ ఉంది. ఆ 3 ఏంటో ఇప్పుడు చెప్తాను చూడండి. ఏషియన్ +3 అంటే అర్థం ఏంటంటే 10 ఆసియా దేశాలు అండ్ చైనా, జపాన్, దక్షిణ కొరియా ఈ 3 దేశాలు కలిపి ఏర్పడినటువంటి సమూహాన్ని ఏషియన్ +3 అంటారు. ఏషియన్ +3లో ఎవరెవరు ఉన్నారండి? 10 ఆసియా దేశాలు, చైనా, జపాన్, దక్షిణ కొరియా ఉన్నాయి. ఇప్పుడు ఏషియన్ +6 చెప్తాను. ఏషియన్ +6లో 10 ఆసియా దేశాలు కాకుండా ఈ 3 ఆల్రెడీ చెప్పాను కదండి, చైనా, జపాన్, కొరియా ఈ 3 కాకుండా భారత్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ కూడా కలిసి ఉన్నాయి. దాన్ని ఏషియన్ +6 గ్రూప్ అని పిలుస్తారు. అలాగే ఏషియన్ +8 గ్రూప్ అని ఇంకోటి ఉంది. ఏషియన్ +8 గ్రూప్ ఏంటి అంటే ఏషియన్ +6తో పాటు యూఎస్ఏ, రష్యా కూడా కలిపితే దాన్ని ఏషియన్ +6 గ్రూప్ అని పిలుస్తారనమాట. ఓకే, ఇప్పుడు ఈ క్లారిటీ మీకు వచ్చిందనే విషయం మీకు నాకు అర్థమవుతుంది. ఈ ఈస్ట్ ఏషియన్ సమావేశంలో మొత్తం ఎన్ని సభ్య దేశాలుగా పాల్గొంటాయంటే మొత్తం 18 దేశాలు పాల్గొంటాయి. 18 దేశాలని ఏమని పిలుస్తారండి? ఏషియన్ +8 అని పిలుస్తారనమాట. ఏషియన్ +6 ఒకటి, యూఎస్ఏ + రష్యా ఇవన్నీ కలిపి మొత్తం 18 దేశాలే కదండి. ఈ 18 దేశాలు కలిపి ఈస్ట్ ఏషియన్ సమావేశంలో సాధారణంగా పాల్గొంటూ ఉంటాయన్నమాట. ఓకే, నెక్స్ట్ ఏషియన్ గురించి మొత్తం దాని ఆవిర్భావం ఏంటి అవన్నీ కూడా నేను ఆల్రెడీ టోటల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాని ప్రధాన కార్యాలయం ఇండోనేషియాలోని జకార్తాలో ఉందని, అలాగే ఇక్కడ దీనికి ప్రపంచంలో అతి పెద్దదైనటువంటి ఒక వాణిజ్య ఒప్పందం అనేది ఈ మధ్యకాలంలో ఒక ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందం పేరు ఏం పేరంటే ఆర్సీఈపీ. అంటే ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందము అని ఒకటి ఉంది. దాని ఇంగ్లీష్ ఏమని పిలుస్తారంటే రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనమిక్ పార్ట్నర్షిప్. ఇక్కడ మీకు ఆల్రెడీ నేను ఇచ్చాను 277 పేజ్లో. 277లో ఆర్సీఈపీ అంటే అర్థం ఏంటి అనే విషయాన్ని మీకు ఇచ్చాను. ఇక్కడ మీరు గమనించండి. ఈ ఆర్సీఈపీ అంటే అర్థం ఏంటంటే రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనమిక్ పార్ట్నర్షిప్. దాన్ని తెలుగులో ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం అంటారు. ఈ ఆర్సీఈపీ సమావేశం అనేది, ఆర్సీఈపీ ఒప్పందం అనేది ఎవరి మధ్య ఏర్పాటు చేయబడుతున్నటువంటి ఆర్థిక ఒప్పందం?
ఈ ఆర్థిక ఒప్పందం అనేది ప్రపంచంలోనే అతి పెద్దదైనటువంటి ఆర్థిక ఒప్పందం అనమాట. అందువల్ల మనం గుర్తుంచుకోవాలి. ఈ ఆర్సీఈపీ ఒప్పందం అనేది ఎవరి మధ్య కుదురుతోంది అని అంటే ఏషియన్ దేశాలు అండ్ ఏషియన్ దేశాల యొక్క 6 ఎఫ్టీఏ దేశాలు అంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కలిగినటువంటి 6 దేశాలు అండ్ ఏషియన్ దేశాలు ఇవన్నీ కలిపి ఆర్సీఈపీ ఒప్పందం అనేది కుదుర్చుకోవడం జరిగిందనమాట. ప్రపంచంలోని అతిపెద్ద వాణిజ్య ఒప్పందం అనేది చైనా అండ్ 14 ఆసియా దేశాల మధ్య కూడా కుదిరింది. అందువల్ల దీన్ని అతిపెద్దైనటువంటి సమూహంగా, ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక సమూహంగా పిలుస్తూ ఉంటారనమాట. దానికి సంబంధించి అంటే ఈ ఆర్సీపీకి సంబంధించినటువంటి టోటల్ డీటెయిల్స్ కూడా ఈ మధ్య దీనిలోనే పేజ్ నెంబర్ 278లో ఇచ్చాను. దాని గురించి కూడా మీరు ఒకసారి చూసుకుంటే మంచిది. దీని మీద కూడా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, మొదటి ఈస్ట్ ఏషియా సమావేశం ఎప్పుడు అవన్నీ కూడా టోటల్ ఇచ్చాను, అది జాగ్రత్త చూసుకోండి. నెక్స్ట్ మరొక అంశం చెప్తాను. మరొక అంశం ఏంటంటే ఈ మధ్యకాలంలోనే నేషనల్ కమాండర్స్ కాన్ఫరెన్స్ అని ఈ మధ్య జరిగిందండి. కమాండర్స్ కాన్ఫరెన్స్ అంటే మన మిలిటరీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దాని గురించి కూడా మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మిలిటరీ సమావేశాలు అనేవి ఎక్కువగా జరుగుతున్నాయి. ఎందువల్లంటే చైనాని కౌంటర్ చేయడం కోసమే మన భారతదేశం యాక్టివేట్ అవుతోంది. అందువలన ఈ నేషనల్ కమాండర్స్ కాన్ఫరెన్స్ కూడా మనం గుర్తుంచుకోవాలి. అంతేకాకుండా ఈ మధ్య జరిగింది, అది కూడా ఇది ఎప్పుడు జరిగిందంటే న్యూఢిల్లీలో 2024 సెప్టెంబర్ 15 నుంచి 20 మధ్యకాలంలోనే జరిగింది. అది కూడా ప్రత్యేకంగా ఈ మధ్య జరిగిందనమాట. దానికి సమావేశం ఏ విధంగా క్వశ్చన్స్ వస్తాయన్నది కూడా ఒకసారి మీకు చెప్తాను. నేవల్ కమాండర్స్ కాన్ఫరెన్స్ 2024. ఈ నేవల్ కమాండర్స్ కాన్ఫరెన్స్ మొత్తం నేవీకి సంబంధించినటువంటి భారత నేవీకి సంబంధించినటువంటి కమాండర్స్ అందరూ కలిసి ఒక కాన్ఫరెన్స్ని పార్టిసిపేట్ చేశారు. ఆ సమావేశం 2024 సమావేశం అనేది న్యూఢిల్లీలో నిర్వహించడం జరిగిందనమాట. ఈ న్యూఢిల్లీలో 2024 సెప్టెంబర్ 17-20 మధ్య జరిగినటువంటి ఈ సమావేశం అనేది ఇప్పటివరకు జరిగినటువంటి 2వ నేవల్ కమాండర్స్ కాన్ఫరెన్స్. మొదటి సమావేశం ఎక్కడ జరిగింది అని అంటే అది కూడా చాలా ఇంపార్టెంటే. ఎందుకంటే అది ప్రత్యేకంగా ఒక యుద్ధ నౌకలో ఏర్పాటు చేశారు. ఆ యుద్ధ నౌక పేరు ఏం పేరంటే ఐఎన్ఎస్ విక్రాంత్. ఐఎన్ఎస్ విక్రాంత్ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే భారతదేశంలో స్వదేశీ నిర్మితమైనటువంటి మొట్టమొదటి విమాన వాహక నౌక ఏది అంటే ఐఎన్ఎస్ విక్రాంత్ అనమాట. ఇందుకు విక్రాంత్ అంటే అర్థం ఏంటంటే సంస్కృత భాషలో ధైర్యవంతమైనది అని అర్థం అనమాట. ఓకే, ఈ స్వదేశీ నిర్మితమైనటువంటి మొట్టమొదటి విమాన వాహక నౌక కాబట్టి దీని గురించి కూడా మనం తప్పనిసరి గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఐఎన్ఎస్ విక్రాంత్ గురించి కొన్ని విషయాలు మీకు 279 పేజీలో నేను ఇచ్చాను. అది ఎక్కడెక్కడ నిర్మించారు ఏంటి అనే విషయాలు. అంతేకాకుండా దానిలో MH-60 రోమియో హెలికాప్టర్స్ కూడా దీనిలోనే ఏర్పాటు చేస్తున్నారు. ఇవన్నీ డీటెయిల్స్ కూడా మీకు 279 పేజ్ నెంబర్ ఇచ్చాను, అది కూడా గుర్తుంచుకోండి. నెక్స్ట్ 279లోనే చిట్ట చివరిలో మరొక ప్రధానమైనటువంటి ఒక సమావేశం పేరు ఇచ్చానండి. దాని పేరు ఏం పేరంటే క్వాడ్ సమావేశం. ఇది ప్రపంచవ్యాప్తంగా చైనాకి యాంటీగా ఈ సమావేశం ఏర్పాటవుతోందని ప్రపంచవ్యాప్తంగా భావిస్తున్నారు. ఆ సమావేశం అనేది ఈ మధ్య జరిగింది. ఎప్పుడు జరిగింది అంటే 2024 సెప్టెంబర్ 21వ తేదీన జరిగింది. అంటే రీసెంట్గానే జరిగిందనమాట. అందువల్ల ఆ క్వాడ్ సమావేశం గురించి కూడా మనం గుర్తుంచుకోవాలి. ఎక్కడ జరిగింది ఈ క్వాడ్ సమావేశం 2024 ఎక్కడ జరిగింది అంటే యుఎస్ఏలోని డెలావేర్ స్టేట్లోని విల్కింగ్టన్లో జరిగిందనమాట. ఈ విల్కింగ్టన్లో జరిగినటువంటి ఈ సమావేశం అనేది 2024 సెప్టెంబర్ 21వ తేదీన జరగడం జరిగింది. ఇప్పటివరకు జరిగినటువంటి క్వాడ్ సమావేశాలు ఈ సమావేశం అనేది 4వ సమావేశం. దీనికి అమెరికా ప్రస్తుత అధ్యక్షుడైనటువంటి జోసెఫ్ బైడెన్ గారు అధ్యక్షత వహించడం జరిగింది. ఇది క్వాడ్ గురించి తెలుసుకుంటే క్వాడ్లో 4 దేశాలు ఉంటాయి. ఆ క్వాడ్ సమూహంలో ఉన్న 4 దేశాలు ఏంటంటే ఒకటి ఆస్ట్రేలియా, ఇండియా, జపాన్, యుఎస్ఏ. క్వాడ్ అని దేని పిలుస్తారంటే క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్. అంటే తమ మధ్య 4 దేశాల మధ్య సెక్యూరిటీ భద్రతాపరమైనటువంటి డైలాగుల కోసమని అంటే చర్చల కోసమని ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్టుగా ఈ దేశాలన్నీ కూడా పేర్కొంటున్నాయి. ఏ లక్ష్యంతో క్వాడ్ ఏర్పాటు చేయబడిందంటే ఏషియా పసిఫిక్, ఈ ఆసియా పసిఫిక్ ప్రాంతంలో చైనా యొక్క దుందుడుకుమైనటువంటి మిలిటరీ ఆర్థికపరమైనటువంటి దాన్ని అరికట్టాలనే లక్ష్యంతో ఈ సమావేశం అనేది నిర్వహించడం జరుగుతోందన్నమాట. ఓకే, నెక్స్ట్ మరో ప్రధాన సమావేశం గురించి మళ్ళీ చెప్తాను.
అదేంటంటే 2080 పేజీలో మీకు ఇచ్చానండి. దాని సమావేశం పేరు ఏం పేరంటే G7 సమావేశం 2024 G7 సమ్మిట్. G7 సమ్మిట్ గురించి కంపల్సరీగా మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఇవి ఆర్థికంగా అభివృద్ధి చెందినటువంటి దేశాలన్నమాట. ఆ సమావేశం యొక్క ప్రభావం అనేది ప్రపంచం అన్ని దేశాల మీద ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా మనం గుర్తుంచుకోవాలి. ఈ G7 సమావేశం అనేది ఇటలీలోని బోర్గో ఎగ్నాజియాలోని అపులియా దగ్గరలో ఉన్నటువంటి ఫసనో సిటీలో జరిగిందనమాట. అదంతా డీటెయిల్డ్గా ఈ విధంగా నేను ఆల్రెడీ ఇచ్చాను. పేజ్ నెంబర్ 280 పేజ్లో. ఎప్పుడు జరిగిందంటే 2024 జూన్ 13-15 మధ్యకాలంలో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశం G7 సమావేశం 2024 అనేది ఇప్పటివరకు జరిగినటువంటి 50వ సమావేశం. 49వ సమావేశం గురించి మనం ఆల్రెడీ చదువుకున్నాం లాస్ట్ ఇయర్. అది జపాన్లోని హిరోషిమాలో జరిగిందనమాట. ఓకే, ఇది కరెంట్ అఫైర్స్. ఇప్పుడు జనరల్ స్టడీస్లోకి వెళ్దాం. G7 అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ 7. ఈ గ్రూప్ ఆఫ్ 7 లేదా G7లో ఉన్నటువంటి సభ్య దేశాల సంఖ్య ఎంత అంటే 7. ఇవన్నీ ఏంటంటే ఏ దేశాలంటే కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్డమ్ అండ్ యూరోపియన్ యూనియన్. యూరోపియన్ యూనియన్ అనేది అదనంగా చేరిందనమాట. G7లో 7 దేశాలు ఆల్రెడీ ఉంటాయి. దాంతోపాటు యూరోపియన్ యూనియన్ కూడా సభ్య దేశంగా చేరడం జరిగిందనమాట. అయితే ఈ G7 దేశాల సమావేశానికి కొన్ని ఆహ్వాన దేశాల కింద పార్టిసిపేట్ చేశాయి. అందులో మన ఇండియా కూడా ఉందన్నమాట. అందువలన ఈ సమావేశానికి అంత ఇంపార్టెన్స్ మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఈ సమావేశంలో ఆహ్వాన దేశాలుగా పాల్గొన్నటువంటి ఇండియాతో పాటు అల్జీరియా, అర్జెంటీనా, బ్రెజిల్, ఇండియా, జోర్డాన్, కెన్యా, మారిటోనియా, ట్యునీసియా, టర్కీ, యుఏఈ, ఉక్రెయిన్, వాటికన్ సిటీ ఈ దేశాలు కూడా G7 సమావేశానికి ఆహ్వాన దేశాలుగా అంటే ఇన్వైటెడ్ కంట్రీస్గా జాయిన్ అవ్వడం జరిగిందనమాట. G7 దేశాల యొక్క జనాభా మొత్తం అంతా కలిపి 10% జనాభా అండి ప్రపంచ జనాభాలో. కానీ వాళ్ళ నికర సంపద ప్రపంచ ఆస్తిలో లేదా ప్రపంచ సంపదలో 50%. ఈ విధంగా వీళ్ళు అత్యంత డెవలప్డ్ దేశాలన్నీ కూడా కలిసి G7గా ఏర్పాటయ్యాయి. ఈ G7 కూటమి అనేది ఎక్కడ అయింది అంటే వాషింగ్టన్ డీసీలో ఏర్పడింది. నిజానికి వాషింగ్టన్ డీసీలో ఈ G7 సమావేశం ఏర్పాటైనప్పుడు దానికి లైబ్రరీ గ్రూప్ అనే పేరుతో ఏర్పాటైంది. ఆ తర్వాత దీన్ని G7 సమావేశంగా మార్చడం జరిగింది. G7 అనేది 1973 మార్చి 25వ తేదీన ఏర్పాటు చేయబడింది అనమాట. ఓకే, ఆ తర్వాత G7గా 1975 నవంబర్ 15-17 మధ్యకాలంలో మొట్టమొదటి సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఫ్రాన్స్ దేశంలో. ఓకే, ఇవన్నీ కూడా ఆల్రెడీ మీకు పూర్తి డీటెయిల్స్ నీకు ఇవ్వడం జరిగింది. ఈ మధ్య నిజానికి ఏంటంటే ఈ మధ్యకాలంలో రష్యా కూడా చేరి G8 సమావేశం జరిగింది ఈ మధ్యకాలంలో 2006లో. కానీ 2006 తర్వాత కాలంలో రష్యాని దాని నుంచి తీశారు కాబట్టి అంటే ఆ రష్యా అనేది దాని నుంచి వైదొలిగింది కాబట్టి మళ్ళీ ఇది G7గా మారిపోయిందనమాట. ఓకే, నెక్స్ట్ మరొక ప్రధాన అంశం మీకు చెప్తాను. అదేంటంటే వరల్డ్ ఎనర్జీ కాంగ్రెస్ 2024 అని ఈ మధ్య ఒక సమావేశం జరిగిందండి. అది ఎక్కడ అంటే నెదర్లాండ్స్లోని రాటర్డేమ్లో జరిగింది. ఈ వరల్డ్ ఎనర్జీ కాంగ్రెస్ 2024 యొక్క సమావేశం ఏ థీమ్తో జరిగింది అంటే ది న్యూ ఇంటర్ డిపెండెన్సీ ట్రస్ట్ సెక్యూరిటీ అండ్ క్లైమేట్ రెసిలియన్స్ అనేటటువంటి థీమ్తో నెదర్లాండ్స్లోని రాటర్డేమ్లో ఈ సమావేశం జరిగిందనమాట. ఈ వరల్డ్ ఎనర్జీ కాంగ్రెస్ 2024 సమావేశంలో భారతదేశం తరపున ఇరిడా యొక్క సిఎండి, ఇరిడా ఉంది కదండి మన సంస్థ, ఆ ఇరిడా యొక్క సిఎండి అయినటువంటి ప్రదీప్ కుమార్ దాస్ గారు పాల్గొనడం జరిగింది. 2030వ సంవత్సరానికల్లా 500 గిగావాట్ల సామర్థ్యం ఉన్నటువంటి నాన్ ఫాజిల్ ఫ్యూయల్స్ని ఇంధన సామర్థ్యాన్ని సంపాదిస్తానని భారతదేశం ఈ సమావేశంలో ప్రకటించింది. అంతేకాకుండా నికర ఉద్గారాల యొక్క స్థాయి జీరో లెవెల్కి చేరుతామని 2070 నాటికల్లా మేము చేరుతామని ఈ సమావేశంలో భారతదేశం ప్రకటించడం జరిగిందనమాట. ఇది మరొక విషయం. నెక్స్ట్ ఇక్కడ 282వ పేజీలో G7 సమావేశం జరిగింది. G7 ఇటలీ సమావేశం సంబంధించినటువంటి సభ్యదేశం, ప్రభుత్వాధినేత ఎవరు, వారి పదవి ఏంటి అనేది టేబులర్ ఫామ్లో ఇచ్చాను. అంతేకాకుండా G7 సమావేశంలో ఆహ్వాన దేశాలుగా హాజరైనటువంటి ప్రభుత్వాధినేతలందరూ కూడా ఎవరెవరు, వారి పదవి ఏంటి అనే విషయాన్ని కూడా టేబులర్ ఫార్మ్లో ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఈ దేశాలే కాకుండా G7 ఇటలీ సమావేశానికి
వివిధ అంతర్జాతీయ సంస్థలు కూడా పాల్గొన్నాయి. ఈ అంతర్జాతీయ సంస్థలకి ఎవరు అధిపతులుగా ఉన్నారు అనే విషయాన్ని కూడా 282వ పేజీలో మీకు ఇచ్చాను. ఆ టేబుల్ కూడా మీరు చదవండి. మొన్న గ్రూప్ 3 ఎగ్జామ్లో, ఇటీవల జరిగినటువంటి గ్రూప్ 3 ఎగ్జామ్లో వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ అయినటువంటి అజయ్ బంగా గురించి క్వశ్చన్ వచ్చింది. అజయ్ బంగా క్రింది వానిలో ఎవరు అని అడిగాడు అనమాట. ఆయన వరల్డ్ బ్యాంక్ యొక్క ప్రెసిడెంట్ అనమాట. అందువల్ల ఏంటంటే G7 సమావేశంలో, ఈ మధ్య జరిగినటువంటి G7 సమావేశంలో అంతర్జాతీయ సంస్థల్లో పాల్గొన్నటువంటి అంతర్జాతీయ సంస్థలకు చెందినటువంటి ఆఫ్రికన్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రెసిడెంట్ అయినటువంటి అకెన్ ఉమి అడేసినా, అలాగే IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి క్రిస్టలినా జార్జివా, OECD అంటే ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ యొక్క సెక్రటరీ జనరల్ అయినటువంటి మతియాస్ కోర్మన్, అలాగే యుఎన్ యొక్క సెక్రటరీ జనరల్ అయినటువంటి యాంటోనియో గుటెర్స్, అలాగే వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ అయినటువంటి అజయ్ బంగా పాల్గొన్నారు. అందులో వాళ్ళ పేర్లు కూడా మనం తప్పనిసరిగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ మరొక ప్రధాన అంశం గురించి మీకు చెప్తాను. అదేంటంటే మరో ప్రధాన అంశం ప్రజాస్వామ్యం మీద శిఖరాగ్ర సదస్సు అనేది సమావేశం ఈ మధ్య 2024లోనే జరిగింది. దక్షిణ కొరియాలోని సియోల్లో జరిగింది. అందువలన ఇది కూడా మనం గుర్తుంచుకోవాలి. ఈ సియోల్లో జరిగినటువంటి ఈ సమావేశం అనేది నిజానికి 2024 మార్చి 18 నుంచి 20 జరిగింది. కానీ ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఎందువల్లంటే ఇది ఒక అంతర్జాతీయ ఉన్నటువంటి సమావేశం కాబట్టి మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని 284 పేజీలు ఇచ్చాను, అక్కడ మీరు చదువుకోండి. ఎందువల్లంటే ఈ వీడియో పెద్దదవకూడదనే ఉద్దేశంతో నేను దీన్ని తగ్గిస్తున్నాను. నెక్స్ట్ మరొక ప్రధానమైనటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తాను. అదేంటంటే ఆర్థిక రంగంలో హైడ్రోజన్ ఇంధన సెల్స్ యొక్క విషయంలో అంతర్జాతీయ భాగస్వామ్యానికి హరిత ఇంజన్ దాని డెరివేటివ్లపై 41 స్టీరింగ్ సమావేశం అనేది ఈ మధ్య జరిగిందనమాట. ఆ సమావేశానికి భారతదేశమే దానికి ఆతిథ్యం వహించింది అనమాట, అంటే హోస్ట్గా ఉందన్నమాట. అందువల్ల ఆ విషయాన్ని కూడా మనం కంపల్సరీ గుర్తుంచుకోండి. ఆ సమావేశం గురించి కూడా పేజ్ నెంబర్ 284లో మీకు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా దానిలో చదువుకోండి. నెక్స్ట్ మరొక విషయాన్ని మీకు చెప్తాను. అంటే ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే వీడియో చాలా ఎక్కువైపోతుందనే ఉద్దేశంతో మీకు తగ్గిస్తున్నానండి. మరొక ప్రధాన అంశం ఏంటంటే మొట్టమొదటి న్యూక్లియర్ ఎనర్జీ సమిట్ అనేది 2024 మార్చి 21వ తేదీన బ్రస్సెల్స్లో జరిగిందండి. అందువల్ల ఇది చాలా ఇంపార్టెంట్. మొట్టమొదటి సమావేశం కాబట్టి, అంతర్జాతీయ సమావేశం కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ బ్రస్సెల్స్లో జరిగినటువంటి మొట్టమొదటి న్యూక్లియర్ ఎనర్జీ సమిట్ అనేది ఏ సంస్థ ఆధ్వర్యంలో జరిగింది అంటే IAEA ఆధ్వర్యంలో జరిగింది. ఏదైనా కానీ మొట్టమొదటి సమావేశం కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. IAEA అంటే అర్థం ఏంటండి? ఇంటర్నేషనల్ అటమిక్ ఎనర్జీ ఏజెన్సీ. ఈ మధ్యకాలంలో బ్రస్సెల్స్లో మొట్టమొదటి న్యూక్లియర్ ఎనర్జీ సమ్మిట్ అనేది ఏ లక్ష్యంతో నిర్వహించబడింది అని అంటే నెట్ జీరో ఉద్గారాల యొక్క సాధన లక్ష్యంతో న్యూక్లియర్ ఎనర్జీని వినియోగించాలి అనే ఉద్దేశంతో ఈ సమావేశం జరిగిందనమాట. ఇక్కడ విషయం చూడండి, నెట్ జీరో ఉద్గారాల స్థాయి అంటే అర్థం ఏంటంటే ఏదైనా ఒక దేశం కానీ ఒక ప్రాంతం కానీ విడుదల చేస్తున్నటువంటి కార్బన్ ఉద్గారాలు, అది వినియోగిస్తున్నటువంటి కార్బన్ ఉద్గారాలు సమానంగా ఉంటే దాన్ని నెట్ జీరో స్థాయి అంటారు. ఆ విధంగా నెట్ జీరో స్థాయికి ప్రతి దేశం చేరాలి అంటే తప్పనిసరిగా అణు విద్యుత్తుని తప్పనిసరిగా వాడాలి అనే దాన్ని ప్రచారం చేసే ఉద్దేశంతో, లక్ష్యంతో మొట్టమొదటిసారిగా బ్రస్సెల్స్లో 2024 మార్చి 21వ తేదీన మొట్టమొదటి న్యూక్లియర్ ఎనర్జీ సమ్మిట్ అనేది ఏర్పాటైంది. ఓకే, ఇది విషయం మనం గుర్తుంచుకోవాల్సిన అంశం. ఇక్కడ మన IAEA గురించి కొన్ని విషయాలు మీకు చెప్తాను. IAEA అంటే అర్థం ఏంటంటే ఇంటర్నేషనల్ అటమిక్ ఎనర్జీ ఏజెన్సీ. ఇది 1957 జూలై 29వ తేదీన ఏర్పాటు చేయబడింది. దీని హెడ్ క్వార్టర్స్, ప్రధాన కార్యాలయం అనేది ఆస్ట్రియాలోని వియన్నాలో ఉంది. దీని యొక్క ప్రస్తుత డైరెక్టర్ జనరల్ అని రాఫెల్ గ్రాస్ గారు దీనికి డైరెక్టర్ జనరల్గా ఉన్నారు. ఇది ఈ సమావేశం గురించి. మరొక ప్రధాన సమావేశం చెప్తాను, అదేంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద మొట్టమొదటి సమావేశం కూడా జరిగింది. ఇది కూడా మొట్టమొదటి సమావేశమే, అందులో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద మొట్టమొదటి సమావేశం ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేసింది. ఎప్పుడు అంటే 2024 మార్చి 24వ తేదీన ఏర్పాటు చేసింది. దాని లక్ష్యం ఏంటంటే
ప్రపంచంలోని అన్ని దేశాలకి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ కారణంగా ప్రయోజనాలు కలిగి హ్యూమన్ రైట్స్ అంటే మానవ హక్కులకి సురక్షితమైనటువంటి పరిస్థితులకి సహాయం చేయాలనే లక్ష్యంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క మొట్టమొదటి సమావేశాన్ని ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేయడం జరిగింది. ఇందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే అర్థం ఏంటి అనే దాని మీద కూడా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. ఏ విధంగా వస్తుంది అని అంటే, కంప్యూటర్ సిస్టమ్ వంటి అధునాతనమైన యంత్ర పరికరాల ద్వారా ఉత్పన్నమయ్యేటటువంటి ఇంటెలిజెన్స్ని ఏమని పిలుస్తారు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని పిలుస్తారనమాట. ఓకే, ఇది దీనికి సంబంధించినటువంటి ప్రధాన అంశం. మరొక సమావేశం గురించి చెప్తాను. అది 285 పేజీ చూడండి. 285 పేజీలో WTO మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ అనే ఒక హెడ్డింగ్ ఇచ్చాను. దీని మీదే డైరెక్ట్గా గ్రూప్ 3 ఎగ్జామ్లో ప్రశ్న వచ్చిందండి. మన జరిగినటువంటి గ్రూప్ 3 తెలంగాణ గ్రూప్ 3 ఎగ్జామ్లో WTO మినిస్ట్రియల్ సమావేశం మీదే జరిగింది. క్వశ్చన్ వచ్చింది. MC13 అని ఇచ్చాడు. క్వశ్చన్ పేపర్లో మీరు చూడండి, MC13 సమావేశం అని ఇచ్చాడు. అది ఏంటి అంటే WTO MC13 సమావేశం అంటే WTO మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ 13వ సమావేశం అనమాట. ఈ WTO యొక్క మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ 13వ సమావేశం అనేది ఈ మధ్య అబుదాబిలో జరిగింది. ఇప్పుడు జరిగిందంటే 2024 ఫిబ్రవరి 26 నుంచి మార్చి 2వ తేదీ వరకు జరిగింది. దానికి యుఏఈ యొక్క విదేశాంగ మంత్రి అయినటువంటి డాక్టర్ తానీ బిన్ అహ్మద్ అల్ జయేద్ అనే ఆయన అధ్యక్షత వహించడం జరిగిందనమాట. ఈ WTO యొక్క మినిస్ట్రియల్ కాన్ఫరెన్స్ అనేది ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతూ ఉంటుంది. WTO యొక్క అత్యున్నతమైనటువంటి నిర్ణాయక మండలి ఏది అంటే నిర్ణయాలు తీసుకునేటటువంటి అత్యున్నత మండలి ఏది అంటే WTO యొక్క మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ అనమాట. ఓకే, ఈ WTO మినిస్ట్రియల్ కాన్ఫరెన్స్ 13వ సమావేశంలో ఈ WTOలోకి కొత్తగా 2 సభ్య దేశాలు చేరాయి. ఆ 2 సభ్య దేశాలు ఏంటంటే ఒకటి క్యామెరూన్, ఒకటి 2 తైమోర్ లెస్తే ఒకటి. ఈ 2 దేశాలు కూడా WTO యొక్క కొత్త సభ్య దేశాల కింద మారాయి అన్నమాట. ప్రస్తుతం ప్రపంచంలో ఉన్నటువంటి 98% దేశాలు WTO యొక్క సభ్య దేశాల కింద ఉన్నాయి. ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయి ప్రస్తుతం అంటే 166 సభ్య దేశాలు అయ్యాయి. 166 సభ్య దేశాలు ఎందుకున్నాయి? ఇప్పటిదాకా 164 ఉండేవి. 165వ దేశం కింద క్యామరూన్ చేరింది. 166వ దేశం కింద తైమూర్ లేస్తే చేరిందనమాట. ఓకే, ఈ విధంగా 166 దేశాలు అనేవి ప్రస్తుతం ఈ WTOలో ఉన్నాయన్నమాట. నెక్స్ట్ మరొక ప్రధాన అంశం ఏంటంటే, దీనిలోనే WTOలో పూర్తిగా కార్యరూపం దాల్చినటువంటి వివాద పరిష్కార వ్యవస్థ లేదా డిస్ప్యూట్ సెటిల్మెంట్ సిస్టమ్ అనే దాన్ని 2024 చివరి నాటికి తీసుకురావాలని ఈ MC13 సమావేశంలో నిర్ణయించుకోవడం జరిగిందనమాట. ఓకే, ఈ విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోండి. అలాగే ఈ మధ్యకాలంలోనే అగ్రిమెంట్ ఆఫ్ ఫిషరీస్ సబ్సిడీస్ అనేటటువంటి ఒక WTO యొక్క ఒప్పందం గురించి చర్చించడం జరిగింది. ఈ ఒప్పందాన్ని ఇప్పటిదాకా 71 దేశాలు రాటిఫై చేయడం జరిగిందనమాట. ఓకే, ఇప్పుడు WTO గురించి మనకు కొన్ని విషయాలు చెప్తాను. WTO అంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. ఈ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ యొక్క ప్రధాన కార్యాలయం అనేది స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా వాణిజ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో, టారిఫ్లు తగ్గించే లక్ష్యంతో ప్రపంచవ్యాప్తంగా దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించడం కోసం ఏర్పాటు చేయబడినటువంటి అంతర్జాతీయ సంస్థే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. ఇది 1995 జనవరి 1వ తేదీన ఏర్పాటు చేయబడింది. ప్రస్తుతం దీని యొక్క డైరెక్టర్ జనరల్ నగోరి ఒకాంజో ఐవిలా. WTO పనిచేసేటటువంటి అంతర్జాతీయ ఒప్పందం పేరు ఏం పేరంటే GATT ఒప్పందం. GATT అంటే జనరల్ అగ్రిమెంట్ ఆన్ ట్రేడ్ అండ్ టారిఫ్స్. ఓకే, ఇది దీనికి సంబంధించిన ప్రధాన అంశాలు. మరొక ప్రధాన అంశం గురించి చెప్తాను. అదేంటంటే, ఈ మధ్య వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ 2024 అనేది 2024 ఫిబ్రవరి 14వ తేదీన జరిగిందండి. అది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రపంచ దేశాలన్నీ సమావేశం, గవర్నమెంట్ల యొక్క సమావేశం అనమాట. అది దుబాయ్లో 2024 ఫిబ్రవరి 14వ తేదీన జరిగిందనమాట. ఇది వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ యొక్క ప్రధాన కార్యాలయం అనేది యుఏఈలోని దుబాయ్లో ఉంది. వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ యొక్క చైర్మన్ ఎవరు అంటే మొహమ్మద్ బిన్ అబ్దుల్ అల్ జర్గేవి. ఇది 2024 సమావేశం. వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ 2024 సమావేశం యొక్క థీమ్ ఏంటి అంటే షేపింగ్ ఫ్యూచర్ గవర్నమెంట్స్ అనేది థీమ్గా ఏర్పాటు చేయబడింది అనమాట. 2024 జనవరి 9-10 తేదీల్లో 10వ వైబ్రెంట్ గుజరాత్ సమావేశంలో ముఖ్య అతిథిగా ఎవరు పాల్గొన్నారంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యొక్క అధ్యక్షుడైనటువంటి షేక్ మహమ్మద్ బిన్ జయేద్ అల్ నహియాన్ పాల్గొన్నారు. ఓకే, ఇక్కడ ఈ విధంగా దీనికి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కూడా అంటే ప్రపంచ గవర్నమెంట్ సమ్మిట్ యొక్క సమావేశం దీనిలోనే
కొన్ని అగ్రిమెంట్స్ కూడా కుదిరేయండి. ఆ అగ్రిమెంట్స్ ఏంటంటే కొన్ని అగ్రిమెంట్స్ మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా 286 పేజీలు ఇచ్చాను. ఇప్పటికీ చాలా పెద్ద ఎక్కువ మ్యాటర్ అయిపోయిందనే ఉద్దేశంతో ఇక్కడ నేను కట్ చేస్తున్నానండి. దానికి సంబంధించిన అంటే ఎందుకు ఈ విషయాన్ని కూడా చెప్పాననేది కూడా పూర్తి వివరించాను. అదంతా కూడా ఒకసారి మీరు 286 పేజీలు చూడండి. ఇప్పటికీ చాలా పెద్ద వీడియో అయిపోయింది కాబట్టి నేను తగ్గించేస్తున్నాను. నెక్స్ట్ మరొక ప్రధానమైనటువంటి అంశంలోకి వెళ్తాను. అదేంటి అంటే ఇంకో సమావేశం పేరు ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు. ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు. ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు 2024 అనేది స్విట్జర్లాండ్లోని దావోస్లో జరిగింది. అంటే వరల్డ్ ఎకనమిక్ ఫోరం యొక్క సమావేశం. వరల్డ్ ఎకనమిక్ ఫోరం. ఈ వరల్డ్ ఎకనమిక్ ఫోరం సమావేశం అనేది స్విట్జర్లాండ్లోని దావోస్లో 2024 జనవరి 15 నుంచి 19 మధ్య జరిగింది. ఈ సమావేశం అనేది రీబిల్డింగ్ ట్రస్ట్ అనేటటువంటి థీమ్తో జరిగిందనమాట. రీబిల్డింగ్ ట్రస్ట్. ఇక్కడ వరల్డ్ ఎకనమిక్ ఫోరం 2024 సమావేశంలో భారతదేశం ఒక స్ఫూర్తితో పాల్గొంది, ఒక స్ఫూర్తి పేర్కొంది. ఆ స్ఫూర్తి పేరు ఏం పేరంటే వసుదైవ కుటుంబకం అనే పేరుతో పాల్గొనడం జరిగిందనమాట. ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు, వ్యాపారవేత్తలు, సామాజిక సంస్థలు వీరన్నింటినీ కలయిక చేసి ప్రపంచ అభివృద్ధికి పాటుపడే లక్ష్యంతో ఏర్పాటు చేయబడేటటువంటి అంతర్జాతీయ ఎన్జిఓ సంస్థే వరల్డ్ ఎకనమిక్ ఫోరం. ఈ వరల్డ్ ఎకనమిక్ ఫోరం గురించి జనరల్ స్టడీస్ విభాగం చూసుకుంటే వరల్డ్ ఎకనమిక్ ఫోరం అనేది 1971 జనవరి 21వ తేదీన ఏర్పాటు చేయబడింది. దీన్ని జర్మనీ ఇంజనీర్ అనేటువంటి క్లాస్ స్వాబ్ అనేటటువంటి వ్యక్తి దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని ప్రధాన కార్యాలయం అనేది స్విట్జర్లాండ్ జెనీవాలోని కొలగ్నీ అనే ప్రాంతంలో ఉంది. వరల్డ్ ఎకనమిక్ ఫోరం యొక్క ప్రస్తుత ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎవరు అంటే క్లాస్ స్వాబ్. దీని అధ్యక్షుడు ఎవరు అంటే ప్రస్తుతం బోర్జ్ బ్రెండే. వరల్డ్ ఎకనమిక్ ఫోరంని గతంలో ఏమని పిలిచేవారంటే యూరోపియన్ మేనేజ్మెంట్ ఫోరం అని పిలిచేవారు. ఎందుకంటే అది యూరోపియన్ కంట్రీస్ మాత్రం ఉండేది. అది ప్రపంచవ్యాప్తంగా మారిన తర్వాత దాన్ని వరల్డ్ ఎకనమిక్ ఫోరంగా మార్చడం జరుగుతుందన్నమాట. ఈ వరల్డ్ ఎకనమిక్ ఫోరం యొక్క వార్షిక సమావేశాలు ప్రతి సంవత్సరం జనవరి చివరిలో స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతాయి. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే వరల్డ్ ఎకనమిక్ ఫోరం వారు ప్రతి సంవత్సరం కూడా ఒక ఇండెక్స్ని విడుదల చేస్తారు. ఆ ఇండెక్స్ లింగ నిష్పత్తి గురించి అనమాట. ఆ లింగ నిష్పత్తి గురించి విడుదల చేసేటువంటి ఆ ఇండెక్స్ పేరు ఏం పేరంటే గ్లోబల్ జెండర్ ఇండెక్స్. గ్లోబల్ జెండర్ ఇండెక్స్ అనే దాన్ని ఈ వరల్డ్ ఎకనమిక్ ఫోరమే విడుదల చేస్తూ ఉంటుంది. 2023 గ్లోబల్ ఇండెక్స్ ప్రకారం మన భారతదేశం 127వ స్థానంలో చేరడం జరిగిందనమాట. అంతేకాకుండా వరల్డ్ ఎకనమిక్ ఫోరం నిర్మించేటటువంటి మరొక ఇండెక్స్ ఏంటంటే గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్. ఈ గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ గురించి అలాగే గ్లోబల్ జెండర్ ఇండెక్స్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని మన ఇండెక్సెస్ అండ్ రిపోర్ట్స్ అనేటటువంటి వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ నేను ఇవ్వడం జరిగింది మీకు. అందులో ఆ డీటెయిల్స్ని పూర్తిగా ఆ విభాగంలో మీరు చదువుకోండి. ఇవి తప్పనిసరిగా 2024కి సంబంధించినటువంటి సదస్సులు, సమావేశాలు. ఈ సమావేశాల గురించి తప్పనిసరిగా క్వశ్చన్ వచ్చి తీరుతుందండి. అందులో ఈ 20 అంశాల మీద కంప్లీట్గా కాన్సన్ట్రేట్ చేసిన తర్వాత అప్పుడు మిగిలిన అంశాలు మీరు చదువుకుంటే మంచిది. ఓకే, మన వీడియోస్ కానీ మన ఏకలవ్య మెటీరియల్ కానీ అత్యంత శాస్త్రీయమైన విషయాన్ని మన గ్రూప్ 3 ఎగ్జామ్ ప్రూవ్ చేసింది. మీకు ఎవరికైనా సరే దానిలో సాక్ష్యాలు కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో దానికి సంబంధించినటువంటి లింకులు మొత్తం ఇచ్చాను. దాన్ని చెక్ చేసుకొని మీరు నిర్ధారణ అవ్వండి. మీ మిత్రులు కూడా మన ఏకలవ్య యొక్క పవర్ చెప్పండి. అంతేకాకుండా ఫ్రీగా కరెంట్ అఫైర్స్ ఇవ్వడం కోసం మనం ప్రత్యేకంగా గాంధీవం అనే యాప్ని మనం క్రియేట్ చేయడం జరిగింది. దాని ప్లేస్టోర్ నుంచి గాంధీవం యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లేకపోతే లింక్లో అంటే డిస్క్రిప్షన్లో దానికి గాంధీవం యొక్క లింక్ ఇచ్చాను. ఆ లింక్ డౌన్లోడ్ చేసుకుంటే 98% అందులో మెటీరియల్, టెస్ట్ సిరీస్ అన్నీ కూడా ఫ్రీగానే ఉంటాయండి. కేవలం ఆ యాప్ మెయింటెనెన్స్ కోసమని కొన్ని విభాగాలకు మాత్రమే, కొన్ని పీడిఎఫ్లు మాత్రమే కొంచెం ఛార్జ్ వసూలు చేస్తున్నాం తప్ప మిగిలినంత కంప్లీట్ ఫ్రీగా మీకు ఇవ్వడం జరుగుతుంది. అందులో దాన్ని యూటిలైజ్ చేసుకోండి. దానికి టెస్ట్ సిరీస్ కూడా పెట్టాం మనం. ఆ టెస్ట్ సిరీస్ని కూడా పర్ఫెక్ట్ యూటిలైజ్ చేసుకొని మీరు అత్యధిక మార్కులు సంపాదించండి. ఆ విధంగా మీరు హయ్యెస్ట్ మార్కులు సాధిస్తారని కోరుకుంటున్నాను. మీకు ఎవరికైనా సరే ఏకలవ్య ఇయర్ బుక్ కానీ లేకపోతే ఏకలవ్య యొక్క జనవరి నుంచి నవంబర్ వరకు బుక్ కానీ కావాలనుకుంటే 9949449941కి కాల్ చేయండి లేదా వాట్సాప్లో మెసేజ్ పెట్టండి, మీకు రిప్లై ఇస్తాను. ఓకే, ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. గుడ్ నైట్.